సో జాతర ఎపిసోడ్ అయితే కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్. అసలు ఇంకో నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్. ఆ యాక్టింగ్ అయితే ఆ లెవెల్లో యాక్ట్ చేశాడు జాతర ఎపిసోడ్ అయితే. అది కాకుండా మూవీ ఎక్స్పెక్టేషన్ అయితే కొంచెం కూడా రీచ్ అవ్వలేదు. ఒక జాతర ఎపిసోడ్ పక్కన పెడితే ఇంకా ఏ విషయంలో కూడా అసలు మ్యాచ్ అవ్వలేదు ఎక్స్పెక్టేషన్ అయితే. మేము పెట్టిన 1000 రూపీస్ అయితే బొక్క పెట్టాడు బాగా. ఏదో తన యాక్టింగ్ కోసం, క్లైమాక్స్ ఫైట్ కోసం, ఆ జాతర ఎపిసోడ్ కోసం తీసుకున్నట్టు ఉంది తప్ప ఎక్కడ కూడా పుష్ప ఉంది కదా దాని సీక్వెల్ తీసుకోవాలి, ఒక మంచి ఇవ్వాలి. KGF 2 ఎలా అయితే ఇచ్చారో, బాహుబలి 2 ఎలా ఇచ్చారో ఆ లెవెల్ ప్రొడక్ట్ అయితే కాదు. ఏదో టైం పాస్కి తీశారు, తన యాక్టింగ్ కోసం తీశారు తప్ప అసలు ఏం లేదు. అసలు కంప్లీట్గా డిసప్పాయింటెడ్. క్లైమాక్స్ చూసాక పుష్ప 1 చూసినప్పుడు ఎలాంటి క్లైమాక్స్ ఉందో అంతలో 1% కూడా లేదు. పుష్ప 1 యావరేజ్, దాన్ని మించి ఇంకా బిలో యావరేజ్ సినిమా ఇది. అసలు ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు. జాతర ఎపిసోడ్ అయితే అది అవుట్ ఆఫ్ ద బాక్స్. అసలు దానికైతే నేషనల్ అవార్డ్ పక్క, నేషనల్ అవార్డ్ 100% వస్తుంది. రష్మి గారి యాక్టింగ్ అయినా సరే అన్నిటి వరకు బాగా చేశారు. ప్రతి సీన్ కూడా ల్యాగ్ చేశారు. అసలు అంత అవసరం లేదు. పెట్టి కూడా సెకండ్ హాఫ్ ఏ స్టోరీ లేదు అసలు. జాతర ఎపిసోడ్ ఒక్కటి తప్ప ఇంకా ఏ స్టోరీ కూడా లేదు. ఈ టీజింగ్ తో ఏంటన్నది అసలు చాలా ఎక్స్పెక్టేషన్ ఉండేది. కొంచెం కూడా మ్యాచ్ అవ్వదు. పుష్ప 2 3.5 అవర్స్ పెట్టుకొని పుష్ప 3 అన్న అసలు ఏముందని స్టోరీ లేదు, అసలు ఏం లేదు. వాళ్ళ అభిప్రాయం చెప్తారండి. వాళ్ళ అభిప్రాయం మన పైసలు పెట్టి ఒక్క సాంగ్ లో వెళ్ళిపోతాయి. కిసి కన్నా సాంగ్ చూసే సార్ మన పైసలు పెట్టిన పైసలు వెళ్ళిపోతాయి. సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాం, ఎంజాయ్మెంట్ కోసం వస్తాం. మన కళ్ళు కూల్ కావాలి, హ్యాపీనెస్ ఉంది. మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ చాలా తప్పది. అంత కష్టపడి అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా చూస్తాను. నేను సంగారెడ్డి నుంచి వచ్చిన మా అనుదీప్ డైరెక్టర్ సంగారెడ్డి తెలిసాం. ఆల్మోస్ట్ అనుదీప్ డైరెక్టర్ సంగారెడ్డి మా ఊరే, మా వాస్తవుడే. సో ఇక్కడికి వచ్చి మరీ సినిమా ఎందుకు చూసానంటే ఆ ఫిల్మ్ అంటే ప్యాషన్ అందరికీ. సో తప్పు, రాంగ్ ఇన్ఫర్మేషన్ తప్పుడు. ఇంకో విషయం ఏంటంటే సినిమా అనేది చాలా కూల్గా ఉంది. ఎంటర్టైన్మెంట్ ప్రకారం అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. కానీ తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. మూవీ అనేది ఎంటర్టైన్మెంట్ చూడాలి. ఇది సీక్వెల్, దీనికి చాలా హైప్ ఉంది, చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చాడు. ఎవ్రీ ఫ్యాన్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చాడు. ఇన్ని డబ్బులు నేను కూడా మూవీ కోసం ఎంచుకున్నా. రాంగ్ ఇన్ఫర్మేషన్ వద్దు. రాంగ్ ఇన్ఫర్మేషన్ సినిమా బ్లాక్ బస్టర్ చూసి మాట్లాడండి. ఎవడైనా డిప్యూటీ సీఎం మా పవన్ అన్న ఇట్టు కొట్టాడు మా పని అన్న. సినిమా చూసి మాట్లాడి నాకు కూడా కల్లరా. ఎవడైనా సినిమా చూడండి. అందరూ మెగా ఫ్యాన్స్ మొత్తం సినిమా అయితే చెప్తున్నా కూడా ఆనందంగా ఉండొచ్చు. ఏం పర్లేదు, బాలకాలకి ఏం ప్రాబ్లం లేదు. అందరూ ఒకటేని. సూపర్ 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 సూపర్. అసలు ఆ లాస్ట్ లో ఉంటే చూడు క్లైమాక్స్. జాతర సీన్ కన్నా బల్లెం ఫైట్. జాతర ఫైట్ కన్నా బల్లెం ఫైట్ ఉంటది. అమ్మవారు పూనకాలే కొట్టింది, మా బండి కూడా అదరగొట్టాడు. కానీ అమ్మవారి ఫైట్ అయితే మాత్రం పూనకాలే. చాలా మంది 3 గంటలు 20 నిమిషాలు కొంచెం అవన్నీ వేస్ట్. ఇంత త్వరగా కావాలి.